వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిప్కా టెక్ ట్యుటోరియల్ గైస్. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి క్లాస్ వన్లో హాయిస్టింగ్, డైనమిక్ టైపింగ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది విత్ ఇంట్రొడక్షన్ అండ్ ఎగ్మా స్క్రిప్ట్ అంటే ఏంటి అండ్ జావా స్క్రిప్ట్ ఇంట్రొడక్షన్ హిస్టరీ చెప్పడం జరిగింది. సో అదంతా కూడా ఒకసారి క్లాస్ 1 విన్న తర్వాత ఈ క్లాస్ 2లో ఏం చెప్తున్నాను అనే దానికి మీరు ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది. అండ్ క్లాస్ 2లో మనం చెప్పుకోబోయే కాన్సెప్ట్స్ వచ్చేసి డేటా టైప్స్ అంటే ఏంటి అసలు జావా స్క్రిప్ట్లో, అండ్ టెంపోరల్ డెడ్ జోన్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అసలు ఎలా ఉంటుంది, అండ్ స్కోప్, అన్డిఫైన్డ్ వర్సెస్ నాట్ డిఫైన్డ్, అండ్ నల్ అంటే ఏంటి. సో ఈ కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా టైప్స్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనేవి కామన్. అలాగే జావా స్క్రిప్ట్లో కూడా డేటా టైప్స్ ఉంటాయి. కానీ మనము జావాలో అండ్ అదర్ లాంగ్వేజెస్లో చెప్పినట్టుగా ప్రతి వేరియబుల్కి ముందు మనం డేటా టైప్ని మెన్షన్ చేయనవసరం లేదు. సో డైనమిక్ టైపింగ్ అంటే అదే. సో మనం ఇచ్చినప్పుడు వాల్యూస్ ఇచ్చినప్పుడు రన్ టైంలోనే అది టైప్ని డిసైడ్ చేసేసుకుంటుంది, టైప్ని తీసేసుకుంటుంది అనమాట. అందుకని మనం ముందు స్ట్రింగ్ అని కానీ, ఇంట్ అని కానీ, నంబర్ అని కానీ ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ చూడండి, నేను లెట్తో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి 2 టైప్స్ ఉంటాయి, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ కింద ఇవి వస్తాయండి. 8 డేటా టైప్స్ ఉంటాయి: స్ట్రింగ్, నంబర్, బిగ్ ఇంట్, బూలియన్, అన్డిఫైన్డ్, నల్, సింబల్ అండ్ ఆబ్జెక్ట్ అనమాట. అయితే ప్రతిదాన్ని మనము అప్కమింగ్ క్లాసెస్లో యూజ్ చేస్తూ ఉంటాము. వీటిలో కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అండ్ ఆబ్జెక్ట్ డేటా టైప్ వచ్చేసి ఆబ్జెక్ట్, యారే అండ్ డేట్ ఇవి ఉంటాయన్నమాట. ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అసలు వీటిని ఎలా తీసుకుంటుంది సిస్టమ్ అనేది చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి. సో నంబర్, నేను ఇక్కడ ఏం చేశాను, లెట్ అనే మన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో var, లెట్, కాన్స్టెంట్, ఈ 3 యూజ్ చేసి మనము డేటా టైప్స్ని వేరియబుల్స్ని డిఫైన్ చేసుకుంటాం కోడ్లో. నేను ఇక్కడ లెట్ అనే వేరియబుల్తో తీసుకున్నా. లెట్ లెంత్ ఈక్వల్స్ టు 16 అని ఇచ్చాను. ఇక్కడ నేను నంబర్ అని ఇవ్వలేదు, బట్ మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ రన్ టైంలో దాని టైప్ని తీసేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ నేను స్ట్రింగ్ ఇచ్చాను డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్, ఎనీథింగ్ మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ డబుల్ కోట్స్లో నేను యెల్లో అండ్ అని జాన్సన్ అని ఇచ్చాను. సో ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రింగ్ అని ఇవ్వలేదు, బట్ డేటా టైప్ అనేది స్ట్రింగే తీసుకుంటుంది, మనం డిఫైన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ బూలియన్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ ఇలా తీసుకుంటుంది అనమాట. అండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా ఒక వేరియబుల్కి మనము అసైన్ చేసుకుంటాము. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఈ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి కర్లీ బ్రేస్ క్లోజ్ చేస్తాం అనమాట. సో ఇంకొంచెం అర్థమయ్యేలాగా నేను మీకు ఇక్కడ ఒకసారి చెప్తాను. ఇక్కడ నేను ఓపెన్ చేసా, కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత కామాతో సపరేట్ చేయాల్సి ఉంటుంది ప్రతిదాన్ని మనం, ఓకేనా. సో ఇలా ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఇంకొక నేమ్ రాయాలనుకుంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చా, మిడిల్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను. మిడిల్ నేమ్ ఇవ్వాలనుకుంటే మనం మిడిల్ నేమ్ డబుల్ కోట్స్లో సమ్ XYZ దీన్ని మళ్ళీ కామాతో సపరేట్ చేయాలి ఖచ్చితంగా. సో ఈ విధంగా ఉంటుంది ఒక ఆబ్జెక్ట్ అనేది. యారే అనేది ఆల్మోస్ట్ తెలుసు అందరికీ, స్క్వేర్ బ్రాకెట్స్లో మనము ఇస్తామన్నమాట. ఇక్కడ నేను స్ట్రింగ్స్ యూజ్ చేశాను అంటే లైక్ వాల్యూస్ నేను అలా నేమ్స్ ఇచ్చాను కాబట్టి డబుల్ కోట్స్ యూజ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా వేరేది యూజ్ చేయాలనుకుంటే లైక్ నెంబర్స్ అలాగా నేను కామన్గానే ఇచ్చేయచ్చు, 1 2 3 ఇలా, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది ఆబ్జెక్ట్ అనేది. అండ్ డేట్ అనేది మనము ఒక న్యూ అనే కీవర్డ్తో డేట్ అనే దాన్ని తీసుకున్నాం. నార్మల్ డేట్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఇలా ఉంటాయి అన్నమాట డేటా టైప్స్. ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో యూజ్ చేస్తాం, ఓకేనా. సో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది, అసలు కాన్సెప్ట్ ఏంటనేది చూద్దాం, ఓకే. సో నెక్స్ట్ టెంపోరల్ డెడ్ జోన్ అన్నాం కదా. నార్మల్గా టెంపోరల్ డెడ్ జోన్ అనేది లెట్ అండ్ కాన్స్ట్కే ఉంటుంది. ఎందుకంటే అది కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ద టెంపోరల్ డెడ్ జోన్ TDZ is a specific period in the execution of JavaScript code where variables are declared with let and const exist but cannot be accessed or assigned any value.
డ్యూరింగ్ దిస్ ఫేజ్ యాక్సెసింగ్ ఆర్ యూజింగ్ ద వేరియబుల్ విల్ రిజల్ట్ ఇన్ అ రిఫరెన్స్ ఎర్రర్. మనము ఇనీషియలైజ్ చేయడానికి ముందు వాల్యూని కనుక డిక్లేర్ చేస్తే వ్యార్కి అయితే అన్డిఫైన్డ్ వస్తుంది, బట్ లెట్ అండ్ కాన్స్ట్కి మనకేమొస్తుంది, రిఫరెన్స్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో ఈ లెట్ అండ్ కాన్స్ట్కి రిఫరెన్స్ ఎర్రర్ ఎప్పుడైతే వస్తుందో దానికి టెంపోరల్ డెడ్ జోన్ అనేది ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే when variables are declared before initialization, then from the starting of the scope to before initialization space will called as a temporal dead zone. This is for let and const. అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పా, స్కోప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, స్క్రిప్ట్ ట్యాగ్ మనం ఓపెన్ చేస్తాం కదా, అక్కడ నుంచే మనకి గ్లోబల్ స్కోప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మనము ఏదైనా డిక్లేర్ చేసి వాల్యూని కన్సోల్ లాగ్ చేయాలి అనుకుంటే ఇనీషియలైజేషన్ కన్నా ముందు స్టార్టింగ్ నుంచి ఇనీషియలైజేషన్ లైన్ బిఫోర్ వరకు కూడా మనకి టెంపోరల్ డెడ్ జోనే అవుతుంది. అది నేను అది ప్రాక్టికల్గా కూడా చెప్తాను. ఓకేనా? అండ్ డేటా టైప్స్ అనేవి ఇవి ప్రిమిటివ్ డేటా టైప్స్, ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇఫ్ ఇంటర్వ్యూలో వాట్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నప్పుడు సో యూ మస్ట్ సే స్ట్రింగ్, నంబర్, బిగిన్, బులియన్, అన్డిఫైన్డ్, నల్ సింబల్ అండ్ ఆబ్జెక్ట్, యాజ్ వెల్ యాజ్ నాన్ ప్రిమిటివ్ ఆబ్జెక్ట్, array అండ్ dict. అలాగే టెంపోరల్ డెడ్ జోన్. వాట్ ఈస్ టెంపోరల్ డెడ్ జోన్ ఇన్ జావా స్క్రిప్ట్ అంటే, సో వీ కెన్ సే when variables are declared before initialization, then from the starting of the scope to before initialization space will called as a temporal dead zone. This is for let and const. ఈ విధంగా చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు డేటా టైప్స్లో స్ట్రింగ్ అండ్ నంబర్ యూజ్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటుంది, కన్వర్షన్ ఎలా జరుగుతుంది, మనం ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది కోడ్ రాసినప్పుడు అనేది ఒకసారి చూద్దాం. అలాగే టెంపోరల్ డెడ్ జోన్ కూడా చూద్దాం. ఓకేనా? సో అది చేయాలంటే ఫస్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ కోడ్ని ఎలా ఓపెన్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మనం ఇలా కూడా ఓపెన్ చేయొచ్చు. సిఎండి కమాండ్ ప్రాంప్ట్లో CODE స్పేస్ డాట్. ఓకే, ఓపెన్ చేశాక మన కోడ్లో ఇక్కడ సో ఈ డేటా టైప్స్ చూడండి. నేను ఇది కమెంట్ చేశాను స్టెప్ బై స్టెప్ చెప్పడం కోసం. సో ఫస్ట్ వచ్చేసి వెన్ యాడింగ్ అ నంబర్ అండ్ అ స్ట్రింగ్, ఒక నంబర్ని యాజ్ వెల్ యాజ్ ఒక స్ట్రింగ్ని యాడ్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ విల్ ట్రీట్ ద నంబర్ యాజ్ అ స్ట్రింగ్. ఎప్పుడైనా కానీ నంబర్ని స్ట్రింగ్ని యాడ్ చేసేటప్పుడు జావా స్క్రిప్ట్ నంబర్ని స్ట్రింగ్ లాగే తీసుకుంటుంది. ఓకేనా? నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఇచ్చి డెమో ఇచ్చి ఇదంతా ఇచ్చాను కదా. సో ఇది అప్కమింగ్ క్లాసెస్లో మనం డామ్స్ గురించి చెప్పేటప్పుడు, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ గురించి చెప్పుకునేటప్పుడు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో అంటిల్ దెన్ నేను ఈ ఒక్క లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఇక్కడ పీ ట్యాగ్ అని ఇచ్చి డెమో అని ఇచ్చాను, అవునా? సో ఒకసారి మీరు అవుట్పుట్ చూస్తే అసలు అవుట్పుట్ ఎట్లా ఉందనేది మీకు అర్థమవుతుంది. ఈ H2 అండ్ ఈ పీ ట్యాగ్ నార్మల్గానే డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ పీ ట్యాగ్, అండ్ ఇక్కడికి వచ్చేసి మనం ఇచ్చింది పీ ట్యాగ్ కదా, బట్ ఇక్కడ ఎలా ఈ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనే డౌట్ రావచ్చు. నేను ఏం చేశానంటే ఇక్కడ ఐడి ఇచ్చాను. నేను ఆల్రెడీ మీకు చెప్పా కామన్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఐడి, క్లాస్, ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పి నేను ఫస్ట్ మీకు HTMLలో చెప్పినప్పుడు కామన్ అట్రిబ్యూట్స్ అని చెప్పి కూడా చెప్పాను. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. ఈ ఐడికి నేను డెమో అనే నేమ్ ఇచ్చాను. ఈ డెమోని నేను ఇక్కడ ఏం చేస్తున్నా, గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ క్లాస్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి, క్లాస్ అని ఇస్తే నేను ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ ఇలా ఇస్తే మనకి ఈ ఐడి ప్లేస్లోకి ఐడిని మనం ఇక్కడికి తీసుకుంటున్నట్టు. దాంట్లో ఈ ఎక్స్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం పంపిస్తున్నాము. ఓకేనా? ఆ వాల్యూ వచ్చేసి పీ ట్యాగ్ లోపల సెట్ అవుతుంది. అండ్ డాట్ ఇన్నర్ HTML అని ఎప్పుడైతే ఇస్తామో ఆ డాట్ ఇన్నర్ HTML అని ఇచ్చినప్పుడు మనకి స్క్రీన్ మీద అది ప్రింట్ అవుతుంది అన్నట్టు, అంటే స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, 16ని వాల్వోకి యాడ్ చేస్తున్నా. యాడ్ చేసేటప్పుడు నేను ఏం చెప్పా, వెన్ యాడింగ్ అ నంబర్ అండ్ అ స్ట్రింగ్, నంబర్ని స్ట్రింగ్ని యాడ్ చేసినప్పుడు జావా స్క్రిప్ట్ విల్ ట్రీట్ ద నంబర్ని కూడా స్ట్రింగ్ లాగే ట్రీట్ చేస్తుంది అన్నాను, అవునా? సో ఎలా ట్రీట్ చేసింది, 16 వాల్వో అని వచ్చింది.
ఓకే. 2 మనకి లైక్ అదే నేనిక్కడ వేరే ఏదైనా ఇచ్చాననుకోండి. 10 ఏదో ఒకటి లైక్ 10 ఇచ్చాను. ఏమవుతది? 26 అయింది. బట్ నేను అది ఇవ్వలేదు. అది ఇవ్వకుండా ఇది ఇచ్చాను. సో ఏమైంది? 16 వాల్వ్ అయింది. నంబర్‌ని స్ట్రింగ్ లాగా ట్రీట్ చేసి యాడ్ చేసేస్తుంది. అలాగే ఇన్ కేస్ ఇది కామెంట్ చేస్తున్నా. సెకండ్ పాయింట్ ఓపెన్ చేస్తున్నాను. సెకండ్ పాయింట్‌ని అన్‌కమెంట్ చేస్తున్నాను. ఇక్కడ అన్‌కమెంట్ చేసినప్పుడు దీన్ని కూడా అన్‌కమెంట్ చేయాలి. ఎందుకంటే 2 సార్లు ఎక్స్ మనం డిఫైన్ చేయకూడదు కదా. ఎక్స్‌ని తీసుకున్నాను. ఫస్ట్ వాల్వో ఇచ్చాను. సెకండ్ 16 అని ఇచ్చాను. ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే. ఇప్పుడు వాల్వో 16 వచ్చింది. సో ఏం చేస్తుంది? ఇక్కడ కూడా వెన్ యాడింగ్ అ స్ట్రింగ్ అండ్ నంబర్, ఫస్ట్ నంబర్ స్ట్రింగ్ యాడ్ చేసాం. ఇప్పుడు స్ట్రింగ్ అండ్ నంబర్ యాడ్ చేస్తున్నాం. జావా స్క్రిప్ట్ విల్ ట్రీట్ ద నంబర్ యాజ్ అ స్ట్రింగ్. ఇక్కడ కూడా నంబర్ని స్ట్రింగ్ లాగే ట్రీట్ చేస్తుంది. ఓకేనా? అందుకే మనకు అవుట్పుట్ వాల్వో 16 వచ్చింది. నౌ థర్డ్ వన్. ఓకే. సో ఇక్కడ చూడండి, జావా స్క్రిప్ట్ ఇవాల్యుయేట్స్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎప్పుడైనా జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది? ఇవాల్యుయేషన్ మనం ఏది ఇచ్చినా కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి ఇవాల్యుయేట్ చేస్తుంది. సో డిఫరెంట్ సీక్వెన్సెస్ కెన్ ప్రొడ్యూస్ అ డిఫరెంట్ రిజల్ట్స్. సో సీక్వెన్స్ని బట్టి ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 16, 14, 4 వాల్వా ఇచ్చాను. సో ఏం చేస్తుంది? ఫస్ట్ 16, 4 ఏమవుతుంది? అవుట్పుట్ ఎట్లా ఉంటుందో చూడండి. 20 అని ఉంది. అంటే ఫస్ట్ నంబర్ని ఇక్కడ వచ్చేసరికి ఇది నంబరే ఉంది. నెక్స్ట్ నంబర్ ఉందా లేదా చెక్ చేస్తుంది. నంబరే ఉందనుకోండి, యాడ్ చేసేస్తుంది 2. ఏమైంది? 20 అయిపోయింది. ఇక్కడికి 20. దీన్నే మళ్ళీ నెక్స్ట్ వాల్యూ ఉందా, ఆ వాల్యూ ఏంటి? స్ట్రింగా నంబరా చెక్ చేస్తుంది. చెక్ చేసి దానికి యాడ్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ స్ట్రింగ్ దెన్ ఏమవుతుంది? నంబర్ని స్ట్రింగ్ లాగే ట్రీట్ చేసి వాల్వోకి యాడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 20 వాల్వో అవుతుంది. ఓకే. సో ఇదే ఇన్ కేస్ నేను ఫస్ట్ స్ట్రింగ్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నేను ఫస్ట్ వాల్వో ఇచ్చాను. సో ఏమవుతుంది? జావా స్క్రిప్ట్ ఇవాల్యుయేట్స్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్. అలా చూసినప్పుడు ఇక్కడ ఫస్ట్ చెక్ చేయగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్ట్రింగ్ అనేది ఉంది. సో నెక్స్ట్ స్ట్రింగ్ ఉందా లేదా అనేది చూస్తుంది. స్ట్రింగ్ లేదు, నంబర్ ఉంది. ఏం చేస్తుంది? సో ఇక్కడ 164 అనే చూస్తుంది. ఎందుకు అంటే ఒకసారి స్ట్రింగే ఉంటే నెక్స్ట్ ఉన్నది కూడా స్ట్రింగ్ లాగానే కన్సిడర్ చేస్తుంది. సో స్ట్రింగ్ లాగే కన్సిడర్ చేసి ఏం చేస్తుంది? వాల్వా 16 చేస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ ఉందా నంబర్ ఉందా అని చూస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ నంబర్ వాల్వా 16, 4 ఈ మూడింటిని స్ట్రింగ్ లాగే కన్సిడర్ చేసి యాడ్ చేసేస్తుంది అనమాట. ఈ విధంగా జావా స్క్రిప్ట్ స్ట్రింగ్ అండ్ నంబర్ కన్వర్షన్స్ ఉంటాయి. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెదర్ వీఆర్ యాడింగ్ నంబర్ స్ట్రింగ్ ఆర్ స్ట్రింగ్ నంబర్, జావా స్క్రిప్ట్ ఆల్వేస్ ట్రీట్ ద నంబర్ యాజ్ అ స్ట్రింగ్. నంబర్ని స్ట్రింగ్ లాగే కన్సిడర్ చేస్తుంది. ఆర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ ఇవాల్యుయేట్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కదా. లెఫ్ట్ టు రైట్ చేసినప్పుడు మనకి కంటిన్యూస్గా నెంబర్స్ ఉంటే అవి యాడ్ చేసి లాస్ట్లో కనుక స్ట్రింగ్ ఉంటే స్ట్రింగ్ని యాడ్ చేస్తుంది. లేదు ఫస్ట్ స్ట్రింగ్ ఉందంటే దాని తర్వాత ఉన్న నంబర్స్ అన్నిటినీ కూడా స్ట్రింగ్ లాగానే కన్సిడర్ చేసి ముందున్న స్ట్రింగ్కి యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటి? డేటా టైప్స్ అర్థమైంది కదా. ఇవి నార్మల్ డేటా టైప్స్ మనం అప్కమింగ్ డేస్లో యూస్ చేస్తాం. ఆల్రెడీ మనం స్ట్రింగ్ యూస్ చేసాం, నంబర్ యూస్ చేసాం, బూలియన్ కూడా తెలుసు. అండ్ రిమైనింగ్ అన్డిఫైన్డ్ ఇదంతా కూడా. అన్డిఫైన్డ్ నేను ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. హాయిస్టింగ్ అప్పుడు ఏమైంది? హాయిస్టింగ్ అప్పుడు నేను లైక్ ఈ హాయిస్టింగ్లో చూడండి, ఎక్స్కి వాల్యూ ఇవ్వలేదు, వాల్యూ ఇవ్వకుండా ప్రింట్ చేయాలనుకున్నా. సో వేర్ ఏమవుతుంది? మనకి అన్డిఫైన్డ్ అవుతుంది. అంటే మెమరీ ఎలకేట్ అవుతుంది. దానికి ఎలకేట్ అయ్యి అందులో మనం ఏమీ వాల్యూ ఇనీషియలైజ్ చెయ్యలేదు కాబట్టి నథింగ్, అన్డిఫైన్డ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ అవుట్పుట్ మనం ఎప్పుడైనా కానీ ఎలా చూడాలి? రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి అన్డిఫైన్డ్ అని వచ్చింది. ఈ విధంగా ఉంటుంది అన్డిఫైన్డ్. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ మనం లెట్ కాన్స్ట్ ఏమైనా ఇస్తే మనకు అవుట్పుట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఏంటంటే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా?
చూడండి. నేనేం చేశాను, ఫస్ట్ ఎక్స్ ప్రింట్ చేశాను. ఎక్స్ ప్రింట్ చేసినప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అది వేరే అనుకోండి, అన్‌డిఫైన్డ్ ఉంటుంది. అది వేర్ కాదు, లెట్. ఇక్కడికొచ్చింది. లెట్ అని తెలిసింది. ఏమంటుంది? కెనాట్ యాక్సెస్ ఎక్స్ బిఫోర్ ఇనీషియలైజేషన్ అంటుంది. ఎందుకంటే అది లెట్ కాబట్టి. ఈవెన్ కాన్స్ట్ అయినా కూడా మనకు అలానే ఎర్రర్ వస్తుంది. దీన్ని మనం అన్‌డిఫైన్డ్‌కి అండ్ నాట్ డిఫైన్డ్‌కి ఒకసారి చూడండి. నాట్ డిఫైన్డ్ నేను ఇప్పుడు మీకు అప్కమింగ్ స్లైడ్లో చెప్తాను. బట్ బిఫోర్ అన్‌డిఫైన్డ్ అనేది వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ డేటా టైప్లో అన్‌డిఫైన్డ్ ఉంది కదా, అది ఎలా వస్తుందని. ఓకే. అండ్ నల్ వచ్చేసి అది కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటిల్ దెన్ ఇప్పుడు టెంపోరల్ డెడ్ జోన్ అనేది చూద్దాం. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, టెంపోరల్ డెడ్ జోన్ అంటే ఏంటి? వాల్యూని ఇనీషియలైజ్ చేయడానికి ముందు ఎక్కడి వరకు అయితే డిక్లేర్ చేస్తామో స్టార్టింగ్ ఆఫ్ ద స్కోప్ నుంచి ఇనీషియలైజేషన్ బిఫోర్ లైన్ వరకు ఉన్నదాన్ని మనం ఏమంటాం? టెంపోరల్ డెడ్ జోన్ అంటాం. ఇన్ కేస్ నేను అది ప్రాక్టికల్గా చెప్తా చూడండి. ఇక్కడ టెంపోరల్ అని చెప్పి ఇచ్చాను. సో ఇక్కడ నేను console.log హెలో చేశాను. బాగానే ఉంది. అది హెలో ప్రింట్ అయిపోతుంది మనకి కన్సోల్ విండోలో. నెక్స్ట్ console.log ఎక్స్ చేశాను. దాన్ని ఇనీషియలైజేషన్ దాని కింద చేశాను. సో ఏమవుతుంది? మనకి ఎప్పుడు కూడా గ్లోబల్ స్కోప్ స్క్రిప్ట్ తర్వాత స్టార్ట్ అవుతుంది, అంటే ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు, లైక్ ఇక్కడ వరకు, ఈ ముందు లైన్ వరకు, అంటే లెట్ ముందు వరకు, ఇక్కడ వరకు కూడా టెంపోరల్ డెడ్ జోన్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇనీషియలైజేషన్ నేను ఎక్కడ ఇచ్చాను? కింద ఇచ్చాను. డిక్లరేషన్కి కింద ఇచ్చాను. నేను ఇక్కడ ప్రింట్ చేశాను. డిక్లరేషన్తో పాటు ఇనీషియలైజేషన్ చేశా, కానీ ముందే ప్రింట్ చేశా. ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టెంపోరల్ డెడ్ జోనే అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ y తీసుకుందాం. నేను y = y+2 అని ఇచ్చాను. లెట్ y = 10 అని కింద డిక్లరేషన్తో పాటు ఇనీషియలైజేషన్ ఇచ్చాను. బట్ పైననే నేను ఈ ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నా. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ నుంచి ఈ మధ్యలో స్పేస్ వరకు, ఇక్కడ ఈ స్పేస్ వరకు, ఈ మధ్యలో గ్యాప్ వరకు టెంపోరల్ డెడ్ జోన్ ఆఫ్ ఎక్స్ అయింది. అయితే ఇక్కడ నుంచి ఈ మధ్యలో ఈ స్పేస్ వరకు టెంపోరల్ డెడ్ జోన్ ఆఫ్ వై అవుతుందన్నమాట. అర్థమైందా? ఈ విధంగా టెంపోరల్ డెడ్ జోన్ అనేది ఉంటుంది. సో డెఫినేషన్ ఏమన్నాము? వాట్ ఈస్ టెంపోరల్ డెడ్ జోన్ అని అడిగినప్పుడు, సో వీ కెన్ సే when variables are declared before initialization, or else we can say temporal dead zone is a specific period of execution of JavaScript code. ఇక్కడ JavaScript code execution అయ్యేటప్పుడు when variables are declared with let and const exist but cannot be accessed or assigned any value during this phase, accessing or using the variable will result in a reference error. And in other words, we can say variables are declared before initialization వేరియబుల్ డిక్లేర్ అయ్యి దాన్ని కనుక మనం యాక్సెస్ చేయాలని చూసినప్పుడు ఇనీషియలైజేషన్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద స్కోప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇక్కడ. స్క్రిప్ట్ తర్వాత గ్లోబల్ స్కోప్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్టింగ్ ఆఫ్ ద స్కోప్ టు బిఫోర్ ఇనీషియలైజేషన్ లైన్ స్పేస్ ఇక్కడ వరకు, ఈ స్పేస్ వరకు, ఇక్కడ నుంచి ఈ స్పేస్ వరకు విల్ కాల్డ్ యాజ్ అ టెంపోరల్ డెడ్ జోన్. దిస్ ఇస్ ఫర్ లెట్ అండ్ కాన్స్ట్. ఎందుకంటే వార్ యూస్ చేసినప్పుడు మనకి ఎర్రర్ రాదు, రిఫరెన్స్ ఎర్రర్ అన్డిఫైన్డ్ వస్తుంది కాబట్టి. ఓకేనా? సో ఇలా ఉంటుంది. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు సీ స్కోప్. సో అసలు స్కోప్ అంటే ఏంటి? గ్లోబల్ స్కోప్ అంటున్నాను, ఫంక్షనల్ స్కోప్ అంటున్నాను, అలాగే బ్లాక్ స్కోప్ అని కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. అసలు అవి ఏంటి అనేది కూడా మనకి తెలియాలి కదా. సో స్కోప్ డిటర్మైన్స్ ద యాక్సెసిబిలిటీ అంటే విజిబిలిటీ ఆఫ్ అ వేరియబుల్. For example, JavaScript is having 3 type of scopes: block scope, functional scope, as well as a global scope. So normalగా before ES6 2015లో JavaScript variables had only global scope, functional scope ఉండేవి. ఫంక్షనల్ స్కోప్ అంటే ఏంటి? ఈ ఫంక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ హాయిస్టింగ్లో చూస్తే ఇదొక ఫంక్షన్, అవునా? ఈ ఫంక్షన్లో నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. అది లైక్ కాన్స్ట్ y = 3 అని ఇచ్చాను. ఓకే. సో ఈ y అనేది ఫంక్షనల్ స్కోప్ అనమాట. అంటే ఒక ఫంక్షన్లో రాశాను నేను, దీన్ని బయట యాక్సెస్ చేయలేను. సో దీనికి ఫంక్షనల్ స్కోప్ ఉంది. బట్ ఇక్కడ వార్ అనేది ఇచ్చాను నేను. ఇక్కడ వార్ అనేది ఇచ్చాను అనుకోండి, లేదు ఇక్కడే వార్ ఇచ్చాను అనుకోండి,
ఇదేమవుతుంది, గ్లోబల్ స్కోప్ అవుతుంది, ఎక్కడైనా యూస్ చేయొచ్చు. సో అలా ఉంటుంది. నార్మల్గా వేర్ హ్యాడ్ ఓన్లీ గ్లోబల్ స్కోప్ అండ్ ఫంక్షనల్ స్కోప్. వేర్కి గ్లోబల్ స్కోప్ ఉంటుంది అండ్ ఫంక్షనల్ స్కోప్ ఉంటుంది. నేను ఇక్కడ వేర్ యూస్ చేశాను అనుకోండి, దాన్ని నేను ఫంక్షన్ లోపల యూస్ చేయొచ్చు, బయట కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఫంక్షనల్ స్కోప్ కూడా ఉంటుంది, వేర్ లోపల యూస్ చేస్తే లోపల కూడా యూస్ చేయొచ్చు. ఈ విధంగా ఉంటుంది. ES6లో 2 ఇంపార్టెంట్ న్యూ జావా స్క్రిప్ట్ కీవర్డ్స్ అనేది వచ్చాయి, లెట్ అండ్ కాన్స్టెంట్. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. లెట్ అండ్ కాన్స్ట్ అనేది మనకి ES6లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ లెట్ అండ్ కాన్స్ట్కి దీస్ 2 కీవర్డ్స్ ప్రొవైడ్ బ్లాక్ స్కోప్ ఇన్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్లో బ్లాక్ స్కోప్ అంటే ఏంటంటే, ఏవైనా కర్లీ బ్రేసెస్లో కనుక మనం ఒక వేరియబుల్స్ని లెట్ అండ్ కాన్స్తో డిఫైన్ చేస్తే వాటిని బయట యాక్సెస్ చేయలేము. దాన్నే బ్లాక్ స్కోప్ అంటారు. These 2 keywords provide a block scope in JavaScript. Variables declared inside a curly braces or block cannot be accessed from outside of the block. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా చూడండి. ఈ కర్లీ బ్రేసెస్, అది ఏదైనా కర్లీ బ్రేసెస్ మధ్యలో లెట్ x ఈక్వల్స్ 2 అంటే దాని బయట x కెనాట్ బి యూజ్డ్ హియర్ బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ బ్లాక్ స్కోప్. కాన్స్ట్ ఇచ్చినా కూడా అంతే. ఓకేనా, ఇలా ఉంటుంది స్కోప్ అనేది. అండ్ గ్లోబల్ స్కోప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, స్క్రిప్ట్ ట్యాగ్ తర్వాతనే స్టార్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ మనం ఇదే స్క్రిప్ట్ ట్యాగ్ జావా స్క్రిప్ట్ .js ఎక్స్టెన్షన్తో కనుక సేవ్ చేస్తే HTMLలో మనం ఇక్కడ దీని కింద స్క్రిప్ట్ అనేది స్క్రిప్ట్ని లింక్ చేయాల్సి ఉంటుంది ఆ ఫైల్ని. ఆర్ఎల్స్ మనం కొన్నిసార్లు బాడీ ట్యాగ్లో కూడా యూజ్ చేస్తాం. దాని డిఫరెన్సెస్ నేను చెప్తాను అప్కమింగ్ క్లాసెస్లో, మనం ప్రాజెక్ట్స్ అవి చేసేటప్పుడు నేను చెప్తాను. ఓకేనా, అప్పుడు కూడా మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేయం డైరెక్ట్ అక్కడ జావా స్క్రిప్ట్ ఫైల్లో. అది అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ లైన్ నుంచి గ్లోబల్ స్కోప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, ఆ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు అన్డిఫైన్డ్ వర్సెస్ నాట్ డిఫైన్డ్ అండ్ నల్. ఇక్కడ చూస్తే అన్డిఫైన్డ్ మీన్స్ ఏ వేరియబుల్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బట్ నాట్ యెట్ బీన్ అసైన్డ్ అ వాల్యూ. కరెక్టే కదా, లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాం, హాయిస్టింగ్ అప్పుడు వేర్ అనేది నేను డిక్లేర్ చేసేసి ఉంచాను కానీ వాల్యూ ఇనీషియలైజ్ చెయ్యలేదు. సో అప్పుడు ఏమైంది, వాల్యూ ఇనీషియలైజేషన్ కాలేదు కాబట్టి వాల్యూ ఏమొచ్చింది మనకి, అన్డిఫైన్డ్ వచ్చింది. దాన్నే అన్డిఫైన్డ్ అంటారు. సో వాట్ ఈజ్ అన్డిఫైన్డ్ అని అడిగినప్పుడు, అన్డిఫైన్డ్ మీన్స్ అ వేరియబుల్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బట్ హ్యాస్ నాట్ యెట్ బీన్ అసైన్డ్ అ వాల్యూ. అలాగే నాట్ డిఫైన్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిఫరెన్స్ ఎర్రర్ that JavaScript will throw when someone accesses the variable which is not inside the code. Say for example, నేను ఇక్కడ లైక్ ఏం చేస్తున్నాను, var x ఈక్వల్స్ టు 10 అని ఇస్తున్నా. అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, 10 అనే వస్తుంది. ఎందుకంటే నేను 10 ఇనిషియలైజేషన్ చేసేసుకున్నాను, ప్రింట్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ ఇనిషియలైజ్ చేసింది, డిక్లేర్ చేసిన వేరియబుల్ని నేను ఇక్కడ యాక్సెస్ చేయకుండా నేను ఇక్కడ వైని ప్రింట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, వై ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటది. ఎందుకంటే అసలు డిఫైనే చేయలేదు వైని, కానీ యాక్సెస్ చేస్తున్నాను. సో దాన్నే నాట్ డిఫైన్డ్ అంటారు. ఎవరైనా కానీ ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అండ్ వాట్ ఈజ్ అన్డిఫైన్డ్ వర్సెస్ నాట్ డిఫైన్డ్ అన్నప్పుడు, అన్డిఫైన్డ్ మీన్స్ వేరియబుల్ హ్యాస్ బీన్ డిక్లేర్ బట్ హ్యాస్ నాట్ యెట్ బీన్ అసైన్డ్ అ వాల్యూ. వాట్ ఈజ్ అన్డిఫైన్డ్ అన్నప్పుడు, undefined is one of the reference errors that JavaScript will throw when someone accesses a variable which is not inside the code. Okay, and whereas null is an assignment value, meaning that the variable has been declared and given the value of null. Variable declare చేసి దానికి null అనే వాల్యూని ఇవ్వడాన్నే null అని అంటారు. సో అది ఇంకా వేరే ఏం ఉండదు దీనికి. జస్ట్ null అనేది ఒక టైప్ ఆఫ్ డేటా టైప్ అనమాట. మనం డేటా టైప్స్లో కూడా నల్ అనేది ఉంది. సో ఇక్కడ చూస్తే ఒకసారి మీకు అర్థమవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ ఇచ్చాను, ఎక్స్ ఈక్వల్స్ టు నల్ అని ఇచ్చాను, వాల్యూ అనమాట, అంతే, నల్ ఏం లేదు దాంట్లో అని. వాంటెడ్గానే ఇస్తాం కొన్నిసార్లు మనం, అది ఎందుకు అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. నల్ అనేది ఒక డేటా టైప్ లైక్ నంబర్ స్ట్రింగ్ లాగా. సో ఇక్కడ నేను ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్ ఈక్వల్స్ టు అన్డిఫైన్డ్ అయితే అన్డిఫైన్డ్ వస్తుంది. ఇఫ్ ఎల్స్ ఎక్స్ ఇది కాకపోతే మనకి నల్ అనేది వస్తుంది. అండ్ ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా అప్కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఓకేనా, దీన్ని మనం చూసినప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ చేస్తున్నాను చూడండి, ఎక్స్ ఈజ్ నల్.
ఓకేనా. ఇక్కడ ఎందుకు ప్రింట్ అయింది అనేది నేను ఆల్రెడీ చెప్పాను. డెమోని నేను ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడితో ఈ పీ ట్యాగ్ని ఇక్కడికి తీసుకొచ్చాను. దాన్ని టెక్స్ట్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని నేను ఇందులోకి పంపిస్తున్నాను. డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ కూడా చూడొచ్చు, నేను ఇక్కడ నల్ వాల్యూని ఇస్తున్నా. ఇదే నల్ని నేను ఇందులో ప్రింట్ చేస్తున్నా. అవుట్పుట్ ఏముంటుంది చూడండి, నల్లే వచ్చింది. ఇది డేటా టైప్ అనమాట. సో వాట్ ఈజ్ నల్ అన్నప్పుడు null is an assignment value, meaning that the variable has been declared and given the value to that particular variable as null. ఓకే. సో ఇది క్లాస్ 2 అనమాట. క్లాస్ 2లో వచ్చేసి డేటా టైప్స్ ఏంటి, టెంపోరల్ డెడ్ జోన్ ఏంటి, స్కోప్, అన్డిఫైన్డ్ వర్సెస్ నాట్ డిఫైన్డ్ అండ్ నల్. సో ఇది క్లాస్ 2. సో క్లాస్ 1 విన్నాక క్లాస్ 2 కూడా వినండి. వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. సో మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.